నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో సోషల్ మీడియా వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అందులో టిక్ టాక్ వాడేవారి సంఖ్య కువైట్ లో గణనీయంగా పెరిగిందని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే కువైట్ సోషల్ మీడియా వాడకంలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తూ ఉందని చెప్పేసి ఇది ప్రజల దైనందిన జీవితంలో ముఖ్య భాగంగా మారింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇకపైన కేవలం సామాజికంగా ఉండటానికి మాత్రమే కాకుండా కంటెంట్ ను పంచుకోవడానికి, తాజా వార్తలను తెలుసుకోవడానికి, ఆన్లైన్ షాపింగ్ లో పాల్గొనడానికి, వివిధ రకాల బ్రాండ్లతో కొలాబరేట్ అవ్వడానికి చాలా మంది సోషల్ మీడియాను వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే 2024 కువైట్ దేశంలో 42 లక్షల మంది సోషల్ మీడియా యాప్లను వాడుతూ ఉన్నారు. ఇది కువైట్ మొత్తం జనాభాలో 84% అన్నమాట. అలాగే కువైట్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న సోషల్ మీడియా యాప్లలో టిక్ టాక్ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది. 41,50,000 మంది ఈ యొక్క టిక్ టాక్ ను వాడుతూ ఉన్నారు. 42 లక్షల మంది కువైట్ లో సోషల్ మీడియాను వాడుతూ ఉంటే 41,50,000 మంది టిక్ టాక్ ను వాడుతూ ఉన్నారు. దాదాపు 99% మంది అయితే కువైట్ లో ఉన్న ప్రజలు టిక్ టాక్ ను వాడుతూ ఉన్నారు. టిక్ టాక్ తర్వాత యూట్యూబ్ 79.9% మందితో 34,60,000 మంది మాత్రమే యూట్యూబ్ వినియోగదారులు ఉన్నారని చెప్పేసి, ఇన్స్టాగ్రామ్ ను మనం చూసుకుంటే 28 లక్షల మంది వాడుతూ ఉన్నారు. ఫేస్బుక్ ను 24 లక్షల మంది, అంటే జనాభాలో 55% మంది వాడుతూ ఉన్నారు. స్నాప్చాట్ మనం చూసుకుంటే 22,60,000 మంది స్నాప్చాట్ ను వాడుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క 5 యాప్లు మనం చూసుకుంటే కువైట్ లో పాపులర్ గా ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. కువైట్ లోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు మనం చూసుకుంటే ఆన్లైన్ షాపింగ్, వార్తలు తెలుసుకోవడం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, అలాగే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, అలాగే చాలా రకరకాల కారణాలతో మనం చూసుకుంటే కువైట్ లో సోషల్ మీడియాను వాడుతూ ఉన్నారు. మరి కువైట్ లో మీరు ఏ యాప్ ను ఎక్కువగా వాడుతూ ఉన్నారని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.